నేను మీ కావ్య. కనుమరుగైపోయిన కరోనా మళ్ళీ నేను వస్తున్నా అనే ఇండికేషన్స్ చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా కరోనా భయం ఇంకా పోలేదు. ఇంకా వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు ఆరని పరిస్థితి. ఎందుకంటే కరోనా చేసిన గాయాలు అలాంటివి. సో మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. అసలు నిజంగా మనం టెన్షన్ పడాల్సిన పరిస్థితేనా, లేదంటే జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఉన్నాయా, కరోనా లక్షణాలు ఏంటి, కొత్త వేరియంట్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి డాక్టర్ కిరణ్ ఉన్నారు, మాట్లాడు సార్. నమస్తే. నమస్తే మేడం. సో కరోనా జ్ఞాపకాలు ఇంకా కలిచివేస్తున్నాయి చాలా కుటుంబాలని. సో ఏంటి కొత్త వేరియంట్? ఓకే. అయితే అవునమ్మా, ఇప్పుడు కరోనా అనేది ఎందుకు అంత భయపడతారంటే, ఇది 2020 మార్చిలో మొదటి కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2022 ఫిబ్రవరి వరకు మనకి చాలా మనకి అది అంటే సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా జనాల్ని అది అంటే ఒక దేశాలను కూడా అది ఒక రకంగా తుడిచివేసి పారేసింది. సో అందుకనే ఆ చేదు జ్ఞాపకాలు, ఒక ఇంట్లో కుటుంబ సభ్యుని కోల్పోయారు, ఒకళ్ళు జాబ్ కోల్పోయారు, ఒకళ్ళు ఇల్లు కోల్పోయారు, ఒకళ్ళు ప్లేస్ కోల్పోయారు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ వస్తాయనే భయం ఉంటుంది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వేరియంట్స్ని ఏదైతే సింగపూర్ కానీ మీరు అనుకున్న మన ఇండియన్ వేది ఇన్సాకాగ్ మెయింటైన్ చేస్తుంది, ప్రపంచం మొత్తం GISAID అనే సంస్థ మెయింటైన్ చేస్తుంది. ఈ రెండు సరళిలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైతే సింగపూర్లో నమోదవుతున్న వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి సపరేట్గా ఉన్నాయి. ప్రతి దేశానికి కూడా తనకంటూ కొత్త కొత్త వేరియంట్స్ వాళ్ళ దేశాల్లోనే పుట్టి వాళ్ళ దేశాల్లోనే సర్కిల్ అయ్యే వేరియంట్ ప్యాటర్న్ ఉంది తప్ప గతంలో లాగా డెల్టా, ఆల్ఫా, గామా వేరియంట్స్ ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టేసిన పరిస్థితులు ఇప్పుడు లేవు. గత 1.5 JN.1 ఎప్పుడైతే మనకి 2023లో పుట్టిందో అప్పటి నుంచి ఈ రెండేళ్లలో ఏ దేశానికి ఆ దేశానికి సపరేట్ వేరియంట్స్ పుడుతున్నాయి. బయట నుంచి వచ్చిన వేరియంట్స్ మన దేశానికి ప్రభావం అయ్యే పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. సార్ ఇప్పటికే చూస్తుంటే మనం హైదరాబాద్లో ఉన్నా కూడా మన సరౌండింగ్ బార్డర్స్ అంటే అటు ఏపీలో కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, కేరళ, గుజరాత్ ఇవన్నీ కూడా ఇప్పటికే అడపాదడపా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదయ్యే పరిస్థితి. సో హైదరాబాద్లో కూడా ఒక కేసు నమోదైంది. అసలు ఏంటి వీటి లక్షణాలు ఏంటి? అయితే మేడం మీరు చెప్పింది కరెక్టే, కానీ కేసులు మీరు మనం టెస్ట్ చేస్తే పాజిటివ్లు వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా జలుబు అంటారు కదా, జలుబుకి మీరు టెస్ట్ చేస్తే వైరస్ ఉంటుంది. వైరస్ ఉన్నంత మాత్రాన అది కేసులు బాగా ఉన్నంత మాత్రాన అది ప్రమాదకారని చెప్పలేము. మీకు ICMR కూడా ఈ డాష్ బోర్డ్ ఒకటి మెయింటైన్ చేస్తుంది. అంటే మనకి దేశంలో శ్వాసకోశ సంబంధిత వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటి సరళి ఎప్పటికప్పుడు వీక్గా పంపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇన్ఫ్లుయెంజా వైరస్, HSV వైరస్, HMPV, COVID-19 ఈ 4 వైరస్ల సరళి మనకి చూసినప్పుడు COVID-19 ఎప్పుడు కూడా జీరో కాలేదు. అంటే ఒక 100 శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్స్ నమోదైతే అది ఎప్పుడు కూడా 5 to 10 కేసెస్ మధ్యలో అది ఉంటుంది. అంటే మీరు టెస్ట్ చేస్తే పాజిటివ్ కూడా ఉండే అవకాశం ఉంది. కానీ అవి మరణం దాకా తీసుకెళ్ళి జనాల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేవు. అంటే 1-2 మరణాలు జరుగుతున్నాయి కాదనట్లేక, అవి కోవిడ్తోనే అని కూడా చెప్పలేము. కోవిడ్తో పాటు వాళ్ళకి వేరే హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండి చనిపోయిన వాళ్ళకి ఇది ప్యారలల్గా వాళ్ళకి రన్ అయ్యే పరిస్థితి ఉంది. ఈవెన్ ఇన్ఫ్లుయెంజా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జలుబుతో ఉన్న వాళ్ళకి 70-80 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉట్టి జలుబు చేసి అది నిమ్ము దశకి చేరి హాస్పిటల్లో చేరి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కామన్ కోల్డ్ అనేది మనం చాలా సింపుల్ అనుకుంటాం, కానీ అది కూడా ప్రాణాలు తీసుకుంటుంది. సో ఇట్లా మనం దాన్ని అలాగా చూడాలి తప్ప కోవిడ్ అనే కాదు, మనకి రెస్పిరేటరీ వైరస్ ఏవైనా ప్రమాదమే. అది ఒక లెవెల్ దాటి మనము దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదానికి దారితీస్తాయి. సార్ గతంలో మనం కోవిడ్ చూసాం. ఫస్ట్ వేరియంట్కి, సెకండ్ వేరియంట్కి, థర్డ్ వేరియంట్కి కూడా లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు తర్వాత కోవిడ్ వచ్చిందో లేదో తెలియని పరిస్థితిలో కూడా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కొంతమందికి వచ్చింది తెలీదు, అది వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉండే. అసలు ఏంటి ఇప్పుడు కొత్తగా వస్తున్న వైరస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా గుర్తించాలి? అయితే మీరు ఇంతకుముందు ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అనే దశలు ఉండేవి ప్రతి కరోనా తొలినాళ్ళలో. మైల్డ్ కంటే కూడా సిమ్టమ్స్ కనిపించేవి కొద్దిగా, కొంచెం కనిపించి మిగతావి మైల్డ్ కేసెస్వి, సివియర్ కేసెస్వి తక్కువగా, మధ్యస్థంగా ఎక్కువగా ఉండేవి. డెల్టా వచ్చే టైంకి ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్ కూడా లేవు, సిమ్టమ్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ ఒకేసారి లంగ్కి ఇన్ఫెక్ట్ అయ్యి వాళ్ళు సీరియస్ అయిపోయే పరిస్థితిలో డెల్టా వేరియంట్ అప్పుడు చూసాం. తర్వాత ఎప్పుడైతే ఏదో ఒమిక్రాన్ వచ్చిందో ఆ తర్వాత కొంచెము ఇంకా తెలియకుండానే వెళ్ళే పరిస్థితులు చాలా ఉన్నాయి. మీకు మనకు వచ్చింది పోయింది కూడా తెలియనంతగా ఆ వైరస్ అటాక్ చేస్తుంది. ఇంకోటి సిమ్టమ్స్ ఉన్నా కూడా మీకు గతంలో ఉన్న ముక్కు కారడము, గొంతులో గరగర, ఈ ప్రధానంగా వచ్చిన మార్పు ఏంటంటే వీక్నెస్, బాడీ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్స్లో జనరల్గా ఏ వైరల్ ఫీవర్ అయినా మీకు ఇమ్యూనిటీని కొద్దిగా అటాక్ చేస్తాయి కాబట్టి బాడీ ఏదో మనం చాలా అలసిపోయినట్టు, వీక్ అయిపోయిన పరిస్థితి, ఈ సిమ్టమ్ ఒకటి గణనీయంగా పెరిగింది గత వేరియంట్స్తో.
మిగతా ఏదైతే రెస్పిరేటరీకి సంబంధించింది ఏదైతే అంటామో ముక్కు గారడము, గొంతులో గరగర, తర్వాత దగ్గు రావడము, ఆయాసం రావడం, ఇవన్నీ గతంలో ఉన్న ప్రమాదకర వేరియంట్స్కి ఉండేవి. ఈ ఒమిక్రాన్కి అవి లేవు. అదే మార్పు. ఓకే సార్, గతంలో ఆల్రెడీ కోవిడ్ చాలా మంది కోవిడ్ బారిన పడ్డారు. సో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకొని ఆ, కొంత సైడ్ ఎఫెక్ట్తో ఇప్పటికీ సర్వైవ్ అవుతున్న వాళ్ళపైన మళ్ళీ ఈ కొత్త వేరియంట్ అటాక్ జరిగితే ఎట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్? అంటే కరోనా మళ్ళీ మళ్ళీ రావచ్చు, అలాగే జలుబు కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలా వచ్చినంత మాత్రాన గతంలో అటాక్ చేసిన పరిస్థితికి ఈ పరిస్థితికి ఏం మార్పు ఏమి ఉండదు వైరస్లో. ఒకవేళ మీరు గతంలో ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉండి అదే ఇమ్యూనిటీ ఇంకా బలహీనంగా ఉంటే మాత్రం ఇవి మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీ పూర్వపు ఇమ్యూనిటీ రీచ్ అయ్యి మీరు హెల్తీగా తయారైన తర్వాత గతంలో ఎన్నిసార్లు అటాక్ అయినా ఈసారి కూడా ఏం కాదు. కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన పరిస్థితిని బట్టే మన వైరస్ అటాక్ మన మీద ఎంత ప్రభావం ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ వేరియంట్స్గా అవి చాలా బలహీన పడిపోయినాయి. కానీ ఆ బలహీన పడిపోయిన వేరియంట్స్ కూడా మనల్ని ఏమైనా చేయాలంటే మనం ఇంకా చాలా బలహీనంగా ఉంటే తప్ప మనకి అది అత్యంత ప్రమాదకారిగా మారవు. డన్ సార్, లాస్ట్ మనం కోవిడ్లో కరోనా వైరస్తో పాటు 1-2 డోసెస్తో పాటు బూస్టర్ డోస్ కూడా వేసుకునే పరిస్థితి. సో ఆ బూస్టర్ డోస్ ఇప్పుడు మనకి ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్ లాగా ఉండే అవకాశం ఉంటుందా? అవును, ఇండియాలో కూడా నిజంగా మనకున్న దేశీయంగా కంపెనీలు ఉండడం వల్ల భారత ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న చర్యల వల్ల ఆన్లైన్లో వ్యాక్సిన్ వేసే ఫెసిలిటీ వల్ల ఆల్మోస్ట్ మన దేశంలో చాలామందికి 90% పీపుల్కి బూస్టర్ కూడా వేయగలిగాం. అసలు కొన్ని దేశాలు 1-2 డోసులు చేయని క్రమంలో కూడా మనం వేసాం. ఆ వ్యాక్సిన్ వేశాక కూడా మనకి ఒమిక్రాన్ వేవ్ వచ్చింది, మనకి ఒక హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా డెవలప్ అయింది. సో అందుకనే మన దగ్గర ఉన్న వేరియంట్స్ వేరేగా ఉన్నాయి. అందుకనే ఈ దేశానికి ఎందుకు మార్పు ఉందంటే అక్కడున్న సంస్థాగత ఇమ్యూనిటీ కానీ అక్కడ తీసుకున్న చర్యల వల్ల అలాగా మారిపోయింది. అయితే వ్యాక్సిన్ గురించే మనం మాట్లాడుకున్నప్పుడు గతంలో ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది మార్చ్ 2025 ఒకటి, ఓన్లీ వ్యాక్సిన్స్ మీద 2023 మేలో నవంబర్లో రిలీజ్ చేసింది. వాళ్ళు ఒమిక్రాన్ తదనంతర పరిస్థితుల్లో వ్యాక్సిన్ గైడ్లైన్స్ అంతా మార్చారు. వాళ్ళు ఏమంటారంటే హెల్తీగా ఉండి ఇమ్యూనిటీ బాగా ఉన్నోడికి అసలు వ్యాక్సిన్ అవసరమే లేదన్నారు. ఓన్లీ ఎవరికి బాగా అవసరం అని అంటే కోమార్బిడిటీస్ ఉండి కూడా సీరియస్గా ఉన్నవాళ్ళు, నార్మల్ కోమార్బిడిటీస్ ఉండి కంట్రోల్లో ఉండేవాళ్ళు కాదు, ఒబెసిటీ ఉండి వేరే సీరియస్గా ఉండేవాళ్ళు, ఇమ్యూనిటీ ఏదో రూపంలో మధ్యస్థం నుంచి గరిష్టంగా తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే 2 డోసులు వేసుకోవాలి. బూస్టర్ కూడా అవసరమైతే 6 months to 12 months తర్వాత ఒకటి వేసుకోమని చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరియంట్స్ అంత ప్రమాదకారి లేవు కాబట్టి ఇంకోటి మనకి వ్యాక్సిన్ కూడా ఆ రోజు ఉన్న వేరియంట్ ప్రకారమే వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న వేరియంట్స్కి అనుగుణంగా వ్యాక్సిన్ తయారైతేనే అది ఒకవేళ తీసుకుంటే మనకి ఇప్పుడున్న వేరియంట్స్కి అది అడ్డుకట్ట వేయగలదు. కాబట్టి వ్యాక్సిన్ అనేది కాన్సెప్ట్ పెద్దగా ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. అంత వాడుకోవాల్సినంత పరిస్థితులు కూడా ఇంకా రావట్లేదు. ఫ్యూచర్లో ఏమైనా వేరియంట్ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ వచ్చినప్పుడు మనం దానికి అనుగుణంగా మన సీరియస్ పాపులేషన్ అనేవాళ్ళు ముందే వేసుకుంటే అప్పుడు మనం దాని నుంచి రక్షణ పొందొచ్చు. ఇప్పటికైతే వ్యాక్సిన్ తీసుకునేంత పరిస్థితులు లేవు. వ్యాక్సిన్ వేరియంట్ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ అందుబాటులో కూడా ఇప్పుడు అంతగా లేవు. డన్. సో మళ్ళీ కోవిడ్ టైంలో మనం ఏదైతే ఒక డిసిప్లిన్ అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే, సో అట్లాంటి డిసిప్లిన్ డే మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అసలు ఇది మంచి ప్రశ్న వేశారమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి గతంలో ఒక పాండమిక్ అనేది ఉప్పెన, పెను ఉప్పెన అంటారు, దీన్ని ఉపద్రవం అంటారు. ఇలాంటి ఉపద్రవాలు ఒక 50 ఏళ్ళకి, 100 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 30 ఏళ్ళకు అలా వచ్చేవి. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే కరోనా అనేది దాని గురించి మీరు చాలామంది పబ్లిక్ కానీ సమాజ శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. ఇంకా మనకి భయం ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా కొత్త వైరస్ రూపంలో కొత్త కొత్త జబ్బులు అనేవి ఇంకా తక్కువ కాలంలోనే రావచ్చు. గతంలో 100 ఏళ్ల నుంచి 50, 50 నుంచి 20కి వచ్చింది. ఇప్పుడు 5-10 ఏళ్ళకే ఉపద్రవాలు రావచ్చు. ఎందుకంటే మనము ఏదైతే మన ఎనిమల్ వరల్డ్లోకి మనం ఎంకరేజ్ కావడము, అంటే మనుషులని మనం స్వార్థంతోనో మన బతుకు తెరువు కోసం అడవుల్ని మొత్తాన్ని జంతు ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల ఆ వైరస్లు మన మీదకి వచ్చి అవి వాళ్ళకి ఏం చేయవు, మనకి ప్రమాదకారిగా మారుతాయి. కాబట్టి ఏదైనా కూడా ప్రపంచానికి సవాలు విసిరేవి ఈ శ్వాసకోశ సంబంధిత వైరస్లే. అది ఇన్ఫ్లుయెంజా, గతంలో వచ్చినటువంటి స్పానిష్ ఫ్లూ కావచ్చు, మొన్న వచ్చిన COVID-19 కావచ్చు, ఒకప్పుడు వచ్చిన స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇవన్నీ శ్వాసకోశ సంబంధిత వైరస్లే. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, మాస్క్ పెట్టుకోవడం. ఎప్పుడన్నా బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉండి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి ఎప్పుడన్నా మనం పోయినప్పుడు చేతులు ఎక్కడన్నా పట్టుకుంటే డైరెక్ట్గా ముక్కు మీద కాకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఇంటికి వచ్చినప్పుడు. సో కొన్ని ఏదైతే జాగ్రత్తలు అనేవి మన లైఫ్లో భాగం చేసుకోవాలి. ఈరోజు కరోనా ఉండొచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, ఇంకోటి రావచ్చు. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, మనం సంసిద్ధంగా ఉండడం, మనం సన్నద్ధంగా ఉండడం. కోవిడ్ మనకు చెప్పే పాఠం ఒక్కటే,
మీరు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ప్రపంచంలో వైరస్ సరళి అనేది ఎప్పటికప్పుడు మారుతా ఉంది. మనం వాటి నుంచి మారాలి. మనల్ని మనం రక్షించుకోవాలంటే మనం ఎప్పుడు కూడా దేశంలో సైనికుల్లాగా అలర్ట్‌గా బోర్డర్‌లో సైనికులు ఎలా అయితే అలర్ట్‌గా ఉంటారో పక్క దేశం మనకి దాడి చేస్తదని ప్రతి పౌరుడు కూడా ఈ జాగ్రత్తల్ని అతని జీవితంలో భాగం చేసుకోవాలా. అప్పుడే మనం ఫ్యూచర్‌లో వచ్చే ఏ వేరియంట్‌నైనా, ఏ వైరస్‌నైనా కూడా ఎదుర్కోగలం. సార్ ఏ వైరస్ వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒకటే క్వశ్చన్ ఉంటుంది. సో మోర్ ఓవర్ ఓల్డ్ ఏజ్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి కిడ్స్, మాస్టర్స్, సో వీళ్ళ పేరెంట్స్ కావచ్చు లేదంటే ఓల్డ్ ఏజ్ ఎల్డర్స్ కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలి? యాక్చువల్‌గా కోవిడ్-19కి వచ్చినప్పుడు ఇన్‌ఫ్లుయెంజాకి కొద్దిగా చిన్న పిల్లల ప్రభావం ఉంటుంది గానీ, జనరల్‌గా 2 ఏళ్ల పైబడిన వాళ్ళ నుంచి 2-60 ఏళ్ల లోపు వాళ్ళు ఒకవేళ హెల్తీగా ఉంటే వాళ్ళకసలు ఈ శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు ఎఫెక్ట్ కావు. 2-60 ఏళ్ల మధ్య. 2 కంటే తక్కువగా ఉండి, మరి 60 ఏళ్ల పైబడి ఉండి, 60-70 ఏళ్ల పైబడి వేరే కోమార్బిడిటీస్ అంటే ఆల్రెడీ షుగరు, బీపీ వేరే రకంగా ఇమ్యూనిటీ బాగా తగ్గిన వాళ్ళు మాత్రమే ఈ రిస్క్‌కు లోనవుతారు. సో, వాళ్ళు మేము చెప్పే జాగ్రత్తలు ఇంకెక్కువగా పాటించాలి. సామాన్య పౌరులు కొంచెం నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాళ్ళు కొంచెం ఉన్నా గూడా వాళ్ళు తట్టుకోగలరు. కానీ వీళ్ళు ఏమాత్రం ఎంటర్ అయినా గూడా వీళ్ళు త్వరగా సిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ చిన్న పిల్లలనేమో మదర్స్ కేర్‌ఫుల్‌గా ఉంచుకోవాలి. తర్వాత ఎవరైతే 70 ఇయర్స్ వాళ్ళు తరచూ బయటికెళ్ళడము, ఎప్పుడైతే ఈ ఉత్సవాలు గానీ, పండగలు గానీ, ఎక్కడ జనసమూహం బాగా గ్యాదరింగ్స్. ఉంటుందో గ్యాదరింగ్స్‌కి వాళ్ళు అవాయిడ్ చేసుకోవడం మంచిది. వాళ్ళ జీవితంలోనే భాగస్వామ్యం చేసుకోవాలి. గ్యాదరింగ్స్‌కి వీలైనంతగా అవాయిడ్ చేయాలి. 70, 80 ఇయర్స్ అబోవ్ వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు ఇబ్బంది పడొద్దు. వాళ్ళని తరచూ ఇక్కడికి రమ్మని, అక్కడికి రమ్మని మనం పిలవద్దు. సో, అది ఒకటి మార్పు పెద్దవాళ్ళు చేసుకోవాలా. మిగతా వాళ్ళు కూడా కనీస జాగ్రత్తలు వాళ్ళ మైండ్‌లో పెట్టుకోవాలా. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో రావచ్చనేది మనం ముందే అందరూ రెడీగా ఉండాలి. చిన్న పిల్లలకైతే మదర్స్. కొంత ప్రెగ్నెంట్ ఉమెన్‌కి కూడా కొంత రిస్క్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా సమూహాల్లోకి వెళ్ళొద్దు. వాళ్ళు ఇంటికే పరిమితం కావాలి. వర్క్ చేసుకుంటే వర్క్ చేసుకోవాలి. మాస్క్ పెట్టుకోవాలి. ఇలాంటి వైరస్‌లు వచ్చినప్పుడు. లేదంటే జాగ్రత్తగా ఉంటే సో సరిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే డీల్స్ విత్ ఇమ్యూనిటీ. యెస్. సో ఇమ్యూనిటీ పవర్ కోసం అట్లీస్ట్ ఈ డే నుంచి అయినా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందా? 100% అమ్మ. మీరు చెప్పిన 2 పాయింట్స్ నేను ఇక్కడ చెప్పేదేంటంటే, ఈ కనీస జాగ్రత్తలనేవి మనలో భాగం చేసుకోవాలి నంబర్ 1. 2 మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఏ వైరస్ వచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెపనరీకి నేషనల్ మిసైల్ డిఫెన్స్ లాగా మన క్షిపణుల్ని మనం కాపాడుకోవడానికి ప్రతి దేశము ఎన్ఎండీని మిసైల్ డిఫెన్స్‌ని ఎట్లా పెట్టుకుంటుందో, మనం కూడా మన రక్షణ చత్రం ఏదంటే ఇమ్యూనిటీయే. దాన్ని బలంగా చేసుకుంటే బయట నుంచి ఎన్ని మిసైల్స్ వచ్చినా, ఏ వైరస్ వచ్చినా ఈ ఇమ్యూనిటీ చత్రం అనేది కాపాడుతుంది. అది ఆ ఇమ్యూనిటీ బలంగా ఉండడానికి ఏం లేదు. సింపుల్ సూత్ర. ఒకటి తగినంత నిద్రపోవాలా. 6-8 అవర్స్ బాడీలో నిద్ర కంపల్సరీ ఉండాలా. 2 మానసిక ఒత్తిళ్లు ఈ రోజుల్లో అందరికీ ఉన్నాయి. కానీ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. తీవ్రంగా ఆలోచించడము, ఈ వదంతులు నమ్మడము, ఇవి తగ్గించుకోవాలి. కంపారిజన్ చేసుకోవడము. ఎక్కువగా ప్రాణాయామ గానీ, యోగా ఇలాంటివి భాగం చేసుకుంటే కూడా ఈ మన ఆలోచనలు రెగ్యులేట్ చేసుకోవచ్చు. మూడవది కనీస వ్యాయామం. మీరు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 80% చిన్నారులు గానీ, 80% అడాలసెంట్స్ అసలు కనీస ఎక్సర్సైజ్ నిబంధనలకి అనుగుణంగా 80% మంది పిల్లలు చేసుకోవట్లేదంట. అందరూ ఈ చదువుల ర్యాట్ రేస్‌లో పడి ఈ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సో, ఈ మెయిన్ కనీసం రోజుకి హాఫ్ అన్ అవర్ గానీ, కనీసం వాకింగ్ గానీ, లేదా అట్‌లీస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏదో రూపంలో చేయగలిగితే మనకి ఎక్సర్సైజెస్‌తో, స్లీప్‌తో మన ఆలోచనని మార్చుకోవడంలో ఇంకోటి డైట్ గురించి చాలా ఇంపార్టెంట్. మనం ఏది తీసుకుంటున్నామో అది మన ఇమ్యూనిటీని కూడా ఎఫెక్ట్ చేస్తది. ఎక్కువ తింటే కూడా ఎక్కువ ఇన్‌ఫ్లమేషన్ కూడా వస్తుంది. సో, పరిమితంగా తినడం. ఆ తినే దాంట్లో కూడా తాజా కూరగాయలు, ఫ్రూట్సు, ఇంకోటి రైస్, షుగర్ అనేది అవి చాలా డేంజరు. ఎంత తక్కువ తీసుకుంటే వాటిని అంత మంచిది. సో, ఫుడ్ అనేది మనం ఏది తింటున్నామో అది మన ఆలోచనలో మనం చాలా అంటే అవేర్‌నెస్‌తో తినాలి. బయట 9 తర్వాత పర్టిక్యులర్‌లీ నేను చూసిన కల్చర్‌లో ఇప్పుడు తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్టిక్యులర్‌గా నైట్ ఫుడ్ తినడము, నైట్ 10, 11 తర్వాత పార్టీలు, దావత్తులు కల్చర్ మన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ కల్చర్ అనేది చాలా తగ్గాలి. ఆ ఫుడ్ అనేది ఎప్పుడైతే 9, 10 తర్వాత ఉన్న ఫుడ్ మీకు విషంగానే మారుతుంది బాడీ. సో, అక్కడ ఆ రోజు నిద్ర కూడా భంగం కలుగుతుంది. మీరు 1, 2 వరకు పార్టీల్లోనే ఉంటే మీ నిద్ర కూడా భంగం కలుగుతది. అంటే దట్ ఈస్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఒకప్పుడు ఉన్న మన పూర్వీకుల నుంచి మనకి చాలా వేరు చేసే ఒక ప్రధాన చేంజ్ ఏందంటే నైట్ పార్టీస్. అవి సాధ్యమైనంతగా తగ్గిస్తే కూడా మనకి ఇవన్నీ మార్చుకోవచ్చు. అండ్ ఏ ఫుడ్ తీసుకోవాలి అనే చెప్పారు. వాట్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్? ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది అండ్ ఈ టైంలో చాలా మంది ఐస్ క్రీమ్స్ కూల్ విచ్ ఇస్ వెరీ రిలేటెడ్ టు ద కోల్డ్ అండ్ కఫ్ ఇది పిల్లలకి ఇవ్వడం కావచ్చు వాళ్ళు తీసుకోవడం. ఇస్ ద రైట్ టైం టు టేక్?
ఎస్ ఫుడ్ కూడా అంటే ఇంకొకటి ఏంటంటే అమ్మా మీరు రైట్ ప్రశ్న. మీరు అడిగేవి ఇప్పుడు అడిగేవన్నీ కూడా ఎందుకంటే మీరు ఫుడ్ అనేది ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అది ఏదైనా కానివ్వండి ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ తినాలి. ఎందుకంటే బయట తినే ఫుడ్లో మరి ఎంతవరకు ఆయిల్ కంట్రోల్గా వాడతారు, తర్వాత ఒక ఆయిల్ని ఒకసారే వాడాలి, ఎక్కువ సార్లు వాడకూడదు. మరి ఇన్ని జాగ్రత్తలు బయట వాళ్ళు తీసుకుంటారని గ్యారంటీ లేదు. ఈవెన్ ఈ మధ్య మనకి బయట ఫుడ్ మీద జరుగుతున్న ప్రచారాలు కూడా అవును. చూస్తున్నాం. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటరు. మనం తినే ఫుడ్లో కూడా కనీసంగా మనకి న్యూట్రియంట్స్ ఏదైతే ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ సమపాలలో అందే ఫుడ్, పర్టికులర్లీ ఫ్రూట్స్, తర్వాత నాన్ వెజ్ కూడా తినొచ్చు. కాకపోతే మనం ఇంట్లో చేసుకొని లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. సో ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఇప్పుడు ఈ ఈ వింటర్ సీజన్లో కొంచెం ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు కనీసం మంత్కి 1 ఆర్ 2 టైమ్స్ అయినా, లేకపోతే వారం ఎగ్ తినడం మినిమం ప్రోటీన్. ఇవన్నీ మనం మినరల్స్ ఇవన్నీ కూడా ఫ్రూట్స్లో వస్తాయి. మిగతా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో. పర్టికులర్గా విటమిన్ డి అనే లోపం బాగా ఉంటుంది ఈ మధ్య సిటీస్లో కానీ. ఎండకి ఎవరు ఎక్స్పోజ్ కావట్లేదు. మీరు 6 మంత్స్కో 1 ఇయర్కో ఒకసారి ఒక డోస్ వేసుకుంటే డాక్టర్ల సలహాతో అది కూడా మనకి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి సార్? మీన్ బెవరేజెస్ కావచ్చు, కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్. ఎస్ ఇస్ దిస్ బెవరేజెస్ ఇన్ ఎనీ కైండ్ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ అనేది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మీరు చూసుకుంటే నార్మల్గా మీరు నార్మల్ వాటర్లో షుగర్ వేస్తే 1-2 స్పూన్స్కే షుగరు మనకి తీయగా అనిపిస్తుంది. అదే ఒక కూల్ డ్రింక్ తీయగా మారాలంటే 8 స్పూన్లు వేయాలి. ఎందుకంటే అంత తక్కువ ప్రెషర్లో హై ప్రెషర్ ఉంటుంది కూల్ డ్రింక్ తయారు చేసేదే. మీరు ఓపెన్ చేయంలోనే గ్యాస్ అలా వస్తుంది కదా, అంటే లోపల అంత ప్రెషర్ మధ్య ఇప్పుడు మనం వేసిన షుగర్ వాటర్లో కలవాలంటే మీరు ఎక్కువ షుగర్ వేయాల్సి వస్తుంది. అది నిమ్మ సోడా కావచ్చు, బెవరేజెస్ కావచ్చు, వేటిల్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో అవి ఎనీ ఫామ్ అవాయిడ్ చేయాలి. ఈవెన్ షుగర్ అనేది మీరు అసలు చాలా ఎన్ని రూపంలోనైనా నార్మల్ షుగర్ అనేది అదొక డ్రగ్స్ అంటున్నారు. నార్మల్ డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరం. సో అది ఆల్ ఫామ్స్ అవాయిడ్ చేయాలి షుగరు. రైస్ అనేది చాలా తక్కువ పరిణామంలో తిని మిగతావి కూరలు అవి ఎక్కువ పరిణామంలో తింటే. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే బయట ఎక్కువగా తినకడ ఈ బిర్యానీలు, ఎక్కువ ఫుడ్స్ బయట చేసినవి చాలా తక్కువగా తినాలి. అందులో ఈ సీజన్లో అయితే బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మెయిన్ మనం ఏదైనా పట్టుకుంటాం కదా, ఆ ఫుడ్తో పాటు అక్కడ ఉన్న ఏదైనా వైరస్ కానీ అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే హోటల్స్ పర్టికులర్ వాటిల్లో జనాలు బాగా సంచరిస్తూ ఉంటారు. సో రిస్క్ పాపులేషన్ అవాయిడ్ చేయాలా. సో బయట ఫుడ్ తక్కువగా తీసుకొని మనం తినే ఆహారంలో అన్నీ ఉండేటట్టు చూసుకుంటే. ఇంకోటి ఫ్రెష్గా ఉండే ఆహారం తినాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ రోజులు పెట్టుకునేది కాకుండా అప్పటికప్పుడే అవైలబిలిటీ ఉన్నదని అప్పటికప్పుడే తినేయడం ఉంటే. ఇంకోటి ఆయిల్తో మరిగించే ఆహారాన్ని కూడా తగ్గించుకోవాలి. తాజాగా ఉన్న ఆహారాన్ని, స్టోర్ చేయలేని ఆహారాన్ని, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవకాశం లేని ఆహారాన్ని అప్పటికప్పుడు ఏది ఏది అవైలబుల్ ఉంటే అది తినడాన్ని మనం అలవాటు చేసుకోవాలి. డన్. సో ఇది కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుందన్న విషయం మీ అందరూ కూడా తెలిసిందే. కానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాము అనేదే ఇక్కడ మ్యాటర్. మనం నిర్లక్ష్యంగా ఉంది అంటే ఖచ్చితంగా కరోనా ఎఫెక్ట్ మళ్ళీ 1, 2, 3 సార్లు 4 కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం మన పైన 100కి 100% ఉంటుంది. కానీ మనం జాగ్రత్త పాటిస్తే మాత్రం కోవిడ్ కాదు ఇంకే కొత్త వేరియంట్ వచ్చినా కూడా మన పైన అస్సలే ఎఫెక్ట్ చూపించదు. సో అందుకనే డాక్టర్స్ చెప్పిన నిబంధనలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాల్సిన టైం ఇప్పుడు వస్తుంది అని కోవిడ్కి నమోదవుతున్న కేసులు మనకి చెప్తున్నాయి. సో అందుకనే ఖచ్చితంగా మనం కూడా కోవిడ్ నుంచి ఈసారి బలి కాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిన సమయం ఇది.